My dear My Needs and Cubo family members, గుడ్ మార్నింగ్. మనం నిన్న 7వ తారీఖు 3:30కి మన యాప్ని లాంచ్ చేసుకున్నాం. ఈ వీడియోలో యాప్ లాంచ్ చేయడం ఎలాగో ఉంటుంది, అంటే డీసీటీ నుంచి కాయిన్స్ మైనస్లోకి ఎలా తెచ్చుకోవాలి ఉంటుంది. అలాగే ఆ కిందని లింక్ ఉంది, ఆ లింక్ని ఓపెన్ చేసి దాంట్లో మీరు మైనీడ్స్లో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబరు ఆ లింక్లో పెట్టి వచ్చిన ఓటీపీని పిన్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అయ్యి మీ మైనీడ్స్ అకౌంట్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన ఆ యాప్లో ఇప్పుడు మనం చెప్పిన 35లో ఈ 5 సర్వీసులు నుంచి అవైలబుల్గా ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ అండ్ డీసీకి సంబంధించిన బిల్స్ అండ్ రీఛార్జ్, గ్యాస్ బిల్స్, ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు బిల్లులు, ఇన్సూరెన్స్, ఏదైతే ఇన్సూరెన్స్ ఈఎంఐలు వగేరాలు ఉన్నాయో అవి కట్టేసుకోవచ్చు మీరు. కాబట్టి ఇవి మీరు చేసుకోవచ్చు. దీని మీద అందులో ఎంత ఉందో అంతే కట్టుకోవచ్చు. ఇక తర్వాత మొన్న టెస్టింగ్ కోసం ఏదైతే మనం లింక్ వచ్చిందో అది నేను తక్కువ మందికే చేయాలని ఇచ్చాను, కానీ చాలా మందికి వెళ్ళింది. అయితే అది టెస్టింగ్ కోసం చేసిన లింక్, దాన్ని డిలీట్ చేసేయండి. అది డిలీట్ చేస్తేనే ఇది కనెక్ట్ అవుతుంది. దాంట్లో పాత లింక్లో మీరు ట్రై చేసుకొని చేశారంటే ఇది మైనీడ్స్ అవ్వదు. కాబట్టి అది తీసేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ కొత్త లింక్ ఓపెన్ చేసుకుంటే దీనికి కనెక్ట్ అయిపోద్ది. ఇక తర్వాత మన గూగుల్ ప్లే స్టోర్లో ఏదైతే ఉందో అది ఇంకా మనకు రాలేదు. అది ఏ టైంకి వస్తుంది అనేది మనకు ఐడియా లేదు, ఎందుకంటే అది గూగుల్ వాడిది కాబట్టి వాళ్ళు ఎంత టైం ఇవ్వాలి అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి 72 గంటల తర్వాత వస్తుంది. అది ఎంత టైం కావచ్చు అనేది అక్కడ సిస్టమ్. సో ఇప్పుడు మనం వాడుతున్న ఈ సిస్టమ్ ఇప్పుడు లేటెస్ట్గా పెద్ద పెద్ద కంపెనీలు వాడుతున్నది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన 25 లెవెల్స్కి కనెక్ట్ అవ్వడానికి రైట్ వే ఇది. కాబట్టి దీన్ని వాడుకొని మీరు యథావిధిగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి. అలాగే నిన్న సాయంత్రం కొంత టైం తర్వాత మన యాప్ని వర్కింగ్లో పెట్టాను. కారణం ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ లోడు దాని మీద పడడం వల్ల స్మూత్గా కాకుండా హార్డ్గా అయింది. అంటే సాఫ్ట్వేర్లో వచ్చేటువంటి కామన్ ఎర్రర్స్ మనం కేబుల్లో కూడా చాలాసార్లు ఫేస్ చేసాం. ఆ సాఫ్ట్వేర్లు కూడా మళ్ళీ దాన్ని ఆపి చేస్తుండేవారు. అయితే అది పూర్తిగా మన కంట్రోల్లో ఉండే సాఫ్ట్వేర్. ఇదేంటంటే మన సాఫ్ట్వేర్తో పాటు ఏపీఐస్ అంటే ఈ పేమెంట్స్ ఎన్ని ఉన్నాయో వాటితోటి గవర్నమెంట్ నుంచి కదా తీసుకుని ఆ సాఫ్ట్వేర్తో కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మనకు నచ్చినట్టు చేయడానికి అవదు, మనం చేయడం కాదు. అందుకోసం దాన్ని స్మూత్గా చేయడం కోసం నేను ఆపాం. అలాగే కొత్త ఇంకా ఇందులో ఉన్న 35లో ఇప్పుడు 5 వచ్చాయి కదా, ఇంకా 30 ఉన్నాయి. అవి కనెక్ట్ చేస్తున్నాం. అవి
లైవ్లో ఉన్నప్పుడు కనెక్ట్ చేయడానికి ఇది అవదు. దానికోసం కొత్తవి యాడ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏపీఐ కండిషన్స్ ప్రకారం కొద్దిగా ఆ టైం తీసుకున్నాం. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా మనకు వచ్చే లోడ్ని తట్టుకునేలాగా వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్న ఒక 5,000 ఇష్యూస్ తోటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. అంటే ముందు కొన్ని సమస్యలే చేసుకోవడానికి ఇస్తారు, కానీ మనకి ఎక్కువ అవుతుంది. అంటే ఇష్యూస్ మీన్స్ వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువైనప్పుడు మళ్ళీ అందరు పర్మిషన్ తీసుకోవాలి. అది చేస్తున్నాను. అది ఇప్పుడు చేస్తున్న టైంలో ఒకవేళ మనకు అవసరమైనప్పుడు ఏదో ఒక టైం మనం ఈరోజు మాట్లాడి ఆ టైంలో మాత్రమే దీన్ని ఆపి మిగతా టైం కంటిన్యూ చేయాలి. అయితే అర్ధరాత్రి పూట చేయడానికి వాళ్ళ సర్వీసులు ఇండియన్ సర్వీసులే కాబట్టి కొన్ని అవైలబిలిటీ ఉండవు, కొన్ని ఉంటాయి. అందువల్ల ఏ టైం అనేది చూద్దాం. అంతకు మించి ఇంకేమీ ఉండదు, చక్కగా చేసుకోవచ్చు. మీరు చూడని వినని కరని విధంగా మైండ్స్ వెళ్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ మొత్తం నేను చెప్పినట్టుగా మొత్తం క్లియర్ అయిపోద్ది. కొద్దిగా ఉప్పు పట్టండి. ఉప్పుకే ఉంది, మన కాయిన్స్ అమ్ముకుంటున్నాం, మన కాయిన్స్ని ఇక్కడ వాడుకుంటున్నాం. దానికి కావాల్సిన విధానాన్ని తీసుకొస్తున్నప్పుడు వెయిట్ చేయడంలో తప్పలేదు. అది వెయిట్ చేయడం నా అన్నం కంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మన మైనీస్లో వస్తున్నవి వందల వేల సర్వీసులు, గుర్తుపెట్టుకోండి, వందల వేల సర్వీసులు. ఏంటి అని లెక్క పెట్టకండి, అది గవర్నమెంట్ నుంచి వచ్చే వందల్లోనే ఉంటాయి, లేదు ఇప్పుడున్న సర్వీసులు వందలో ఉంటాయి. నేను డిజైన్ చేసినవన్నీ వేలల్లో ఉన్నాయి. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఫుల్ అడ్రస్తో పాటు ఎమ్మెల్యే, ఎంపీ, స్టేటు, డిస్ట్రిక్ట్, స్టేటు, ఇండియా, కంట్రీ అడిగానంటే స్టార్టింగ్ అకౌంట్ స్టార్టింగ్లోనే అది పెట్టానంటే ఫ్యూచర్లో నేనేం చేయాలో ఫ్యూచర్ అందరికీ పనికొచ్చేలాగా అవి ఎందుకు పెట్టానో అర్థం చేసుకోండి. ఇలా ఎన్నో ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసి రెడీ చేసి ఉంచాను. అలాగే మరొక విషయం కూడా, అవేంటంటే ఒక డేటాని ఇంత జాగ్రత్తగా పిన్ టు పిన్ అప్పటి నుంచి నాకు అవసరం అని నేను డిజైన్ చేసుకున్నానంటే నేను ఎంత లోతైన విశ్లేషణ నుంచి ఆలోచించి నేను ఇవన్నీ తయారు చేస్తున్నాను మీరు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మీరందరూ మంచి అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి నాతో అర్థం చేసుకుని నడుస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆ అభిమానంతో మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన మైండ్స్ని అందుకోవడం అంత ఈజీ కాదు. చాలామంది ఇప్పుడు మన మైండ్స్ ఎలాగొచ్చింది, లేదా మన కాయిన్స్ ఎలా యూటిలిటీ చేస్తున్నాం, ఇలాగే నేను చేస్తానని వాళ్ళు ఇంతకు ముందులాగే మళ్ళీ వస్తారు, మేము చేస్తాం అలాగే అని. కాయిన్ యూటిలిటీ అనేది ఎవరు వాడిన దాన్ని మనం వాడుతున్నాం. ఎన్నో ఉన్నాయి అలాంటి కొంతమంది మేము కాయిన్ యూటిలిటీ చేస్తామని, లేదా మేము కూడా రెఫరల్ ఇన్కమ్ ఇస్తామని, మాది 500 అని, లేదంటే ఇలా రకరకాలుగా, అంటే ఒకటని కాదు, దాన్ని వాడు తప్పే లేదు, ఇది వ్యాపారం ఎవరైనా చేయొచ్చు. కానీ
నేను ఇప్పుడు చెప్పబోయేదేనండి, మన మైనిట్స్లో ఇవన్నీ మీ అందరికి తెలిసినవే. ఏ కరెంట్ బిల్లు కట్టవు, ఫోన్ పేలు, ఇవన్నీ కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఇదంతా. కానీ నేను కొత్త ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తున్నాను. ఇంతవరకు ప్రపంచంలో లేనివి. నేను కొన్నేళ్లుగా 25 ఏళ్ళకి పైబడి కలగంటున్న ఒక ప్రపంచాన్ని తీసుకొచ్చి నిలబెడుతున్నాను. అందుకోసమే ఇదంతా చేస్తున్నాను. ఈ 8 అద్భుతాలు, ఇది 7 వండర్స్ అంటారు, అవి కాదు. నా దగ్గర 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి మీరు ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ వినుండరు. అది వినడానికి కూడా ఎవరి దగ్గర ఉండలేదు, నేను చూశాను అది. అలాంటివి 8 వండర్స్. ఆ 8 వండర్స్ని మైనిట్స్లో లాంచ్ చేస్తున్నాను. కొద్ది రోజుల్లో లేదా కొంతకాలం తర్వాత ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతాయి. అందులో ఈ భూమి మీద ఉన్నాడు ఎవడైనా సరే పార్టిసిపేట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్. భూమి మీద, మన దేశం కాదు. అయితే వాటిని పార్టిసిపేట్ చేసి, లేదంటే అవి మనం అనుభవించాలన్నా, అట్లా మనం వాడుకోవాలన్నా మీ ఇష్టం ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా వాడు కిబో మెంబరే ఉండాలి. ఖచ్చితంగా వాడు కిబో మెంబర్ అయి ఉండాలి. ఉంటేనే అట్లా వాడగలడు. మైనిట్స్ వచ్చి కొత్త వాళ్ళు కూడా వాడుకోవచ్చు, కానీ కిబో మెంబర్ ద్వారా వాడుకునేలా పెట్టాను దాన్ని. అందుకే మనకు ఆయన 1 lakh అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అంతవరకు తీసుకెళ్తున్నాయి ఆ 8 వండర్స్. ఆ 8 వండర్స్ వల్ల మాత్రమే ఇదంతా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం పెట్టిన వాటిని, వాళ్ళకి నేను వాడని పదాన్ని వాడుతున్నాను, క్షమించండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దాన్ని టచ్ చేయలేరు కూడా. ఇది నాన్ స్టాకబుల్ అంటే అది వాడుకోవచ్చు. ఇది నాన్ స్టాకబుల్ అంటే అది వాడుకోవచ్చు. రెఫరల్ మైనింగ్ అంటే వాడుకోవచ్చు. అయితే మైనిట్స్లో కూడా తయారు చేసుకోవచ్చేమో. కానీ నా 8 వండర్స్ తాలూకా ప్రాజెక్ట్స్ని నేను యాక్సెప్ట్ చేయకుండా ఈ భూమి మీద ఎవడు కూడా ఎందులో వాడలేడు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అందుకే నా కాయిన్ యూటిలిటీలో ఉండడానికి కావాల్సినవి, నా కాయిన్ 1 లక్షకి దాటి వెళ్ళడానికి నేను అంత స్ట్రాంగ్గా చెప్పాను. ఇప్పుడు ఇంత డేటాని ఎంత పర్ఫెక్ట్గా ఇవన్నీ చేసి ఉంచాను. కంపెనీ 3 ఏళ్ళు అవుతున్నా ఎక్కడ అంటి పెట్టుకొని కూర్చున్నాను అంటే వదలకుండా ఆ 8 వండర్స్ కోసం. నేను మనిషి ఇంటి మనిషి ఏంటనే ఒకప్పుడు అడిగాను. దాని అర్థం ఈ 8 వండర్స్. ఆ 8 వండర్స్ని ఏ MLM కాన్సెప్ట్ వారు కానీ క్షమించాలి, ఎవరు కూడా ఈవెందో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి యాప్స్ వాళ్ళు కూడా ఎవరు భూమి మీద ఎవడు దంట చెప్పు వితౌట్ నా పర్మిషన్. నేను పర్మిట్ చేస్తేనే వాడగలరు. ఆ 8 వండర్స్ మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచం నలుమూలకి తీసుకెళ్తుంది. ఆ ఉద్దేశంతో ఇండియా జెండాకి సెల్యూట్ చేయాల్సింది ఎవడైనా, ఏ దేశస్తుడైనా. వారందరి మీద మనకి ఏ కోపం లేదు. వారెవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. రెపరెపలాడుతున్న మువ్వెన్న భారతదేశపు జెండాకి.
ఆ 8 వండర్స్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఆ వండర్స్ని మామూలు వ్యక్తిగా చేయలేను నేను కదా ఎవడు చేయడు. కానీ ఒక బిగ్గెస్ట్ కమ్యూనిటీ కావాలి దానికి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని లాంచ్ చేయగలం. ఇది లోతైనగా నేను దాని గురించి మాట్లాడలేను. మీ కాయిన్ 1 lakh వెళ్ళే వరకు నిర్విరామ విశ్రాంతి లేని నా ప్రయాణంలో ఆ 8 వండర్స్ని మీకు పరిచయం చేసి మీ జీవన శైలిలో అవి కలిసిపోయి మీతో మన తరతరాలతో, రానున్న తరాలతో, భవిష్యత్తు తరాలతో ప్రయాణం చేసేటువంటి 8 వండర్స్ అవి. థ్యాంక్ యూ. ఇక తర్వాత కాయిన్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని నేను ఇప్పుడు, అలాగే అకౌంట్ విత్డ్రా అనే దాన్ని, అకౌంట్ సరెండర్ చేసి విత్డ్రా చేసుకోవడం అనే దానికి నేను లీగల్గా మాట్లాడుతున్నానని చెప్పాను. ఆ లీగల్గా నాకు క్లియరెన్స్ వచ్చిన వెంటనే, అంటే దాన్ని లీగల్ నామ్స్ తోటి నేను రిలీజ్ చేస్తాను. భవిష్యత్తులో నా ప్లాన్స్కి ఎక్కడ ఆటంకాలు రాకుండా ఉండడానికి అన్ని విధాల డే 1కి బిఫోర్ నుంచి, ఇది ప్రారంభించడానికి ముందు నుంచి ఒక సిస్టమ్ నేను ఫాలో అవుతున్నాను. అందులో భాగంగా ఈ విత్డ్రా ఆప్షన్ కానీ, ఈ కాయిన్, ఇప్పుడు మనం కాయిన్ ట్రాన్స్ఫర్ కానీ నేను ఇస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. మీకు నా 2 చేతులు జోడించి పెద్దవారికి నమస్కరించి, సమకాలికులకి రిక్వెస్ట్గా, చిన్నపిల్లలకి, చిన్నవారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవంతో నేను కోరుతుంది ఏంటంటే, లేట్ అవ్వచ్చు కానీ మాటపోదు. లేట్ అవ్వడానికి అనేక కారణాలు. స్థిరంగా ఉంచడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కామన్ బిల్డింగ్ కట్టాలంటే ఒక 6 అడుగులు, మామూలు ఇల్లు కట్టాలంటే ఒక 4 అడుగులు పునాదులు తవ్వేసి వెళ్ళిపోతాం. బట్ హై స్టోర్స్కి వెళ్ళాలంటే భూమి మీద మామూలుగా ఉన్న 4 అడుగులు 6 అడుగులు కాకుండా కిందకే మనం కంప్లీట్ తీసుకెళ్ళి బేస్మెంట్స్ లెవెల్ నుంచి ఓ పెద్ద యుద్ధం చేస్తేనే కానీ అన్ని అంతస్తుల మీదకి నిలబడవు. అరే ఇది స్టార్ట్ చేసి ఛానల్ అయింది, ఇంకా బిల్డింగ్ పైకి రాలేదేంటి అని అనుకుంటాం. దానికి కారణం పునాదులు బలంగా వేయడం. నేను చేసేది కూడా అదే. అందువల్లే కొన్ని లేట్ అవుతాయి. చూసే వాళ్ళకి అదంతసేపు ఇది ఇలాగా అది అలాగా అనేస్తారు. అది తప్పలేదు, వాళ్ళు తెలిసిన పరిధిలో వాళ్ళు అంటారు. కానీ నేను చేసేది బాగా లోతైన విశ్లేషణ. ఇది అర్థం చేసుకొని నాతో నడుస్తున్న మీ అందరికీ అభినందనలు, వందనములు కూడా. మీరు కొనసాగండి. ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను. నాకు ఈ వారం రోజుల తర్వాత నుంచి, బస్సు ఇవాళ లక్ష్మీవారం కదా, నెక్స్ట్ వీక్ ఎండింగ్ నుంచి, లేదా ఈ మండే కాక నెక్స్ట్ మండే నుంచి మీతో నేను గతంలో ఎలా అయితే ఫోన్లో మాట్లాడానో అలా మీతో మాట్లాడడానికి అనుకూలమైన వాతావరణం చూసుకుంటున్నాను. కొద్ది రోజులు మీతో ప్రయాణం చేయాలి. అలా మళ్ళీ మై నీడ్స్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలి. ముందు వచ్చినటువంటి పిల్లలైన మీతోటి కొత్తగా మై నీడ్స్ ద్వారా వస్తున్నటువంటి మనం విస్తరిస్తున్న మన కుటుంబంతో నేను మళ్ళీ కలిసి అప్పట్లో పోరాటం చేయాలి. కాబట్టి ముందు మీతో మొదలెట్టి తర్వాత వాళ్ళతో కొనసాగిస్తాను. కొద్ది రోజులు చేయాల్సి వస్తుంది, చేస్తాను. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో కంగారేం పడకండి. ఎవ్రీ పాయింట్ నీకు కూడా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీస్. మై నీడ్స్లో మీరు ఎక్కువగా టీం వేసుకోండి. ఫ్రీ కదా, దానికి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కదా.
నేను కొత్త విధానాలు తీసుకొస్తున్నది మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. 8 వండర్స్ అన్నాను కదా, అవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యంలోకి ఒక వేరే లోకంలో తీసుకెళ్ళిపోతాయి. అవన్నీ పీక్స్ అంటారు చూసారా, వేరే లెవెల్ అంటారు చూసారా, వాడికి మించిన ఇవి. అయితే జాతీయ టీం వేసుకోండి. మైండ్రీస్ తాలూకా ఇన్కమ్ రోజు 12 దాకా చూసుకోవచ్చు అనేది నేను ఎప్పటి నుంచి చెప్తాను. అప్పటి వరకు ఆయన ఇవన్నీ కూడా అందులో ఒకసారి కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఆ డౌన్ లైన్ తీసుకెళ్తాను. మరికొన్ని విషయాలని మళ్ళీ ఈరోజు చెప్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ. చేసుకుంటే వెళ్ళిపోండి.